మా కోసం ఇవాళ ఏం చేస్తున్నారు? గోంగూర రైస్ చేస్తున్నానండి. వావ్, సో మంచి రెసిపీ. యాక్చువల్గా గోంగూర అంటే నా ఫ్లేవర్ అంటేనే అందరికీ ఇష్టం అనమాట. సో నువ్వేం చెప్తావు పర్లేదు? సో మోస్ట్లీ ఇప్పుడు అందరికీ కూడా కర్రీస్ సపరేట్గా డిషెస్ ప్రిపేర్ చేయడం కుదరదు కాబట్టి ఇలా మనం ఫ్లేవర్డ్ రైస్ చేసుకోవచ్చు. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే గ్రీన్ లీఫీస్ అలా మనం కర్రీస్ కానీ దాల్స్ కానీ చేస్తే ఎవరు తినరు. సో ఇలా ఫ్లేవర్డ్ రైస్ రూపంలో చేస్తే చక్కగా తింటారు. అండ్ ఆ కలర్ కూడా చాలా నచ్చుతుంది అందరికి. సో పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే కూడా హ్యాపీగా తింటారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. కావాల్సినవన్నీ తెచ్చానండి. ఓకే, సో చక్కగా కప్పు నిండా గోంగూర తీసుకొచ్చారనమాట. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దామండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? గోంగూర మిక్సీ పట్టాలండి. గోంగూర, చింతపండు, పచ్చిమిర్చి. ఓకే, గోంగూర వేసుకుంటున్నామండి మిక్సీలో. ఓకే, తర్వాత చింతపండు, ఓకే, పచ్చిమిర్చి. ఓకే, ఓకే, మిక్సీ పట్టండి. ఓకే, పుష్ప గారు మిక్సీ పట్టేసాము. సో నెక్స్ట్ ఏంటి? పోపు వేసుకున్నామండి. ఓకే, సో స్టవ్ ఆన్ చేయనా? మరి స్టవ్ ఆన్ చేయండి. ముందుగా నూనె వేసుకున్నామండి. సో చెప్పండి, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మా పాప అండి. ఓకే, పాప ఏం చదువుతుంది? చదువుతున్నాను, సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. అండ్ మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు జాబ్ చేస్తారు. ఓకే, సో మీరు టైలరింగ్, వాళ్ళు జాబ్, ఫుల్ బిజీ అనమాట. బిజీ. ఓకే, పాప సెకండ్ క్లాస్. సెకండ్. పర్ఫెక్ట్. ఓకే, సో నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఆవాలు. ఓకే, ఆవాలు వేస్తున్నానండి. ఓకే, తర్వాత జీలకర్ర. తర్వాత మినపప్పు. ఎండుమిర్చి. తర్వాత కరివేపాకు. సో ఫైనల్గా మనము ఉల్లిపాయలు ముక్కలు వేసేసేయండి. సో ఇవి కాస్త వేగాలి. సో ఇంకా ఏ టైప్ స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు? డిఫరెంట్గా బ్లౌజులు ఇవన్నీ చేస్తుంటారు, డిజైన్స్ చేస్తుంటారు, మగ్గం వర్క్ కూడా చేస్తూ ఉంటారు. మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, లాంగ్ ఫ్రాక్స్, గాగ్రాస్ అన్నీనా? సో బాగా బిజీగా రన్ అవుతుంటుందా? బిజీగా ఉంటుంది. బిజీగా ఉంటుంది. సో మీరు షాప్ పెట్టారంటే ఎలా ఉండాలి అసలు? అంత కమాండ్ చేస్తూ ఉండాలి, అంతేనా? మరి ఎంత సైలెంట్ గా ఉన్నారు? వింటారా పని? ఓకే, డన్. సో చక్కగా ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? ఇది మిక్సీలో గోంగూర. ఓకే, సో అక్కడే స్పూన్ ఉంది. వాటర్ వేస్తున్నాను. ఇది వేగాక సో మీ ఇంట్లో మీరు ఏది ఫేవరెట్ ఫుడ్ చేస్తారు? మీ పాపకు బాగా ఇష్టంగా తినేది? వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ. నాన్ వెజ్ తినరా? మేము తినము. మీరు తినరా? సో ఓన్లీ వెజ్ అన్నమాట. సో డిఫరెంట్ ఫుడ్స్ చేసుకుంటూ ఉండాలి, అంతేనా? ఓకే, సో పాప బాగా అల్లరి చేస్తుందా? చాలా. చాలా అంటే చాలానా? ఒక్కతేనా? అంతేనా? ఒక్కతే పాప. ఓకే, చాలా లేట్ గా అయింది కాబట్టి చాలా అల్లరి చేస్తుంది. ముద్దుగా గారాబంగా పెంచారు కాబట్టి. ఓకే, సో బోర్ కొట్టదా పాపకి? స్కూల్కి వెళ్తుంది, వస్తుంది. వచ్చాక ఫోన్లో వీడియో గేమ్ అవన్నీ ఆడుకుంటా ఉంటది అనమాట.
ఓకే, సో బాగా ప్రిపేర్ చేసుకున్నాము స్టఫ్ అయితే. సో నెక్స్ట్ ఏంటి? ఇది రైస్ వేయాలండి. ఓకే, సో ఫైనల్ గా ఉప్పు కూడా వేసేస్తే సరిపడండి. సరిపోతుంది. ఓకే, సో వేసేసింది మరి. ఉప్పు కూడా వేస్తే కలిపేద్దాం. ఓకే పుష్ప గారు, సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది కదా మరి. ఓకే ఓకే, ఆ గోంగూర అరోమానే అరోమా కదా. సో సర్వ్ చేసుకున్నాము మరి. ఓకే అండి, చేసుకో. సో పుష్ప గారు, గోంగూర రైస్ రెడీనా? రెడీ. గోంగూర రైస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గోంగూర రైస్ కి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, పచ్చిమిర్చి 2, చింతపండు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు. గోంగూర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో గోంగూర, చింతపండు, పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త వేగాక మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అందులో ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి తగినంత ఉప్పు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. చివరగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర రైస్ రెడీ.